హై వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని కల్కి. ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కల్కి నాగ్ అశ్విన్ కల్కి సినిమాని ఒక సోషియో అండ్ మైథలాజికల్ కాంబినేషన్లో తీస్తున్నారు అంటే ఎలా తీస్తారు ఏంటి అని చాలా మంది చాలా రకాలుగా ఆ డౌట్స్ అయితే రైజ్ చేశారు. కానీ ఆ డౌట్స్ని అన్నిటినీ పటాపంచలు చేస్తూ నాగ్ అశ్విన్ రాసుకున్న స్టోరీ కానీ, దాన్ని చూపించిన విధానం కానీ, దాని చుట్టూ రాసుకున్న గ్రాఫిక్స్ కానీ, విజువల్స్ కానీ, అండ్ క్యారెక్టరైజేషన్స్ కానీ, కమల్ హాసన్ గారిది కానీ, ప్రభాస్ గారిది కానీ, చాలా వరకు కూడా మన డౌట్స్ అన్నిటినీ పటాపంచలు చేసే విధంగా అయితే మటుకి నాగ్ అశ్విన్ ఈ సినిమాని రూపుదిద్దాడు అని చెప్పొచ్చు. ఆ సినిమా లెంత్ అయితే మటుకి 3 అవర్స్ ఉంది. కానీ 3 అవర్స్ కూడా మనల్ని ప్రతి ఫ్రేమ్ కూడా ఆ ఫ్యాన్స్ కానీ, అటు చూసే ఆడియన్స్ కానీ, విజువల్‌గా గానీ, లేదంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో, ఒక మంచి సీన్‌తో మన ముందుకైతే 'నాగ్ అశ్విన్' ఈ సినిమానైతే తీసుకొచ్చాడు. సినిమా ఓవరాల్‌గా అయితే మటికి బావుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇండియన్ సినిమా స్క్రీన్స్ పైన ఇలాంటి ఒక మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ సినిమా ఒకటి వస్తుంది. ఇలాంటి బిగ్గెస్ట్ సినిమాటిక్ మూవీగా ఇది మన తెలుగులో రావటం అనేది మటికి నాగ్ అశ్విన్ చేసిన పెద్ద సాహసం అని చెప్పాలి. అండ్ దీంతో పాటు నాగ్ అశ్విన్ని నమ్మి ఇంత భారీ బడ్జెట్ పెట్టిన అశ్విని దత్ గారు, అలాగే ప్రియాంక దత్ అండ్ స్వప్న దత్ గారికి అయితే మటుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నాగ్ అశ్విన్ని నమ్మి, స్టోరీని నమ్మి సినిమా పైన భారీ బడ్జెట్ అయితే పెట్టారు. ఆ బడ్జెట్‌కి నాగ్ అశ్విన్ అయితే మటుకి 100% న్యాయం చేశారని చెప్పాలి. ఎందుకంటే విజువల్‌గా గానీ, సినిమాని మడికి చాలా బాగా తీసుకువెళ్లారు ముందు. ఓవరాల్‌గా అయితే మటికి సినిమా బావుందని చెప్పాలి. అండ్ ప్రభాస్ క్యారెక్టరైజేషన్, ప్రభాస్ యాక్టింగ్ ఓకే. ఇంతకుముందు ఆల్రెడీ 'సాలార్' చూసాం కాబట్టి 'సాలార్‌తో' కంపేర్ చేసుకుంటే ఓకే. బానే ఉందని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్‌గా మన మన 'దీపిక పదుకొనె' గారు, అలాగే 'అమితాబ్ బచ్చన్' గారి క్యారెక్టర్, కమల్ హాసన్ గారిది లాస్ట్‌లో క్లైమాక్స్‌లో మళ్ళీ ఒక ది 'కల్కి' సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ అని చెప్పేసి కమల్ హాసన్ గారితో క్లోజ్ చేసే షాట్స్ గానీ, కంటిన్యూషన్ అనేది ఉంటుందా? ఉండదా? అంటే చెప్పలేము. ఎందుకంటే ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఒక్కసారి రావటమే మన తెలుగులో చాలా అరుదు. అలాంటిది మళ్ళీ కంటిన్యూషన్ ఇంకొక పార్ట్ ఇదే రేంజ్‌లో రావాలి అంటే మరది చాలా డౌటే. ఎందుకంటే వస్తదో రాదో, ఒకవేళ మేబీ వస్తే ఫ్యూచర్‌లో ఎప్పుడైనా రావచ్చు. ఏది ఏమైనా గానీ సినిమానైతే మటికి నాగ్ అశ్విన్ మహానటికి ఎన్ని మార్కులైతే తెచ్చుకున్నాడో, ఈ సినిమాకి కూడా నాగ్ అశ్విన్ అన్నే మార్కులు తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. ఓవరాల్‌గా అయితే మరి సినిమా బావుంది. ఈ సినిమాకి మన 'శివ టాకీస్' ఛానల్ నుంచి నేనైతే మటికి 3.5 ఇస్తున్నాను ఔట్ ఆఫ్ 5. మీరు కూడా చూడండి. మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.